హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో సగ్గుబియ్యంతో పాయసాన్ని 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చాలా ఈజీ ప్రాసెస్. ఈవెన్ బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేస్తారు. ఎప్పుడైనా మీకు వేడి చేసింది అని అనిపించినప్పుడు ఇలా సగ్గుబియ్యంతో పాయసాన్ని చేసుకుని తాగండి, మీకు చాలా రిలీఫ్ అనేది వస్తుంది. సో ఈ పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. సగ్గుబియ్యం పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక గిన్నెని తీసుకుని అందులోకి 1/2 లీటర్ కన్నా కొంచెం తక్కువ పాలను పోసుకోండి. ఈ విధంగా పాలని గిన్నెలోకి పోసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెని తీసుకుని స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో ఈ పాలు ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఈ పాలు మరిగేలోపు ఇలా వేరొక గిన్నెని తీసుకుని అందులోకి 1/2 కప్పు సన్న సగ్గుబియ్యాన్ని తీసుకోండి. ఈ సగ్గుబియ్యం అయితే మీకు పాయసం అనేది తొందరగా రెడీ అయిపోతుంది, ఉడకడానికి ఎక్కువ టైం అనేది పట్టదు. ఈ విధంగా 1/2 కప్పు బియ్యాన్ని గిన్నెలోకి పోసుకుని తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్ళని పోసుకోండి. ఈ విధంగా నీళ్ళని పోసుకుని శుభ్రంగా ఒక 2-3 సార్లు కడుక్కోవాలి. ఇలా ఒక 2-3 సార్లు కడుక్కున్న తర్వాత తిరిగి ఇందులోకి ఇవి మునిగేంత వరకు నీళ్ళని పోసుకోండి. ఇలా నీళ్ళని పోసుకుని వీటిని పక్కన పెట్టుకోండి. ఈ నెక్స్ట్ ప్రాసెస్ అయిపోయేలోపు ఇవి కొద్దిగా నాని ఉంటాయి, అందుకే ఈ విధంగా కడిగి పెట్టేసుకున్నారంటే ఉడకడానికి ఇంకొక 2 నిమిషాల పాటు టైం అనేది తగ్గుతుంది. చూసారు కదా, పాలు అనేది ఈ విధంగా ఒక పొంగు రావాలి. ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పాలను పక్కన పెట్టుకుని ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు స్టవ్ మీద ఇలా పెద్ద గిన్నెను పెట్టుకోండి, అంటే పాయసం కాసుకోవడానికి సరిపడినంత గిన్నెను పెట్టుకుని అందులోకి 3 గ్లాసుల వరకు నీళ్ళని పోసుకోండి. ఇవి దాదాపు 750 ml వరకు ఉంటాయి. ఈ విధంగా నీళ్ళని పోసుకుని హై ఫ్లేమ్లో ఈ నీళ్ళు అనేది బాగా తెల్ల కాగేంత వరకు మరిగించుకోవాలి. చూసారు కదా, నీళ్ళు అనేది ఈ విధంగా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. ఒకవేళ సగ్గుబియ్యంలో ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే ఆ నీళ్ళని కూడా వంపేసుకుని సగ్గుబియ్యం మొత్తం కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత గెరెట్తో కలుపుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్లో సగ్గుబియ్యం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఈ సగ్గుబియ్యం ఉడకడానికి పెద్దగా టైం ఏం పట్టదు, జస్ట్ ఒక 5 నిమిషాల్లోనే ఉడికిపోతుంది. ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి, లేదంటే అడుగు అనేది అంటేస్తుంది. కాబట్టి ఈ విధంగా అడుగు భాగం నుంచి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. సగ్గుబియ్యాన్ని ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా తెల్లగా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. చూసారా, ఈ విధంగా ఉడికించుకోవాలి. మీకు నార్మల్ సగ్గుబియ్యానికి అండ్ ఉడికిన సగ్గుబియ్యానికి డిఫరెన్స్ చూపిస్తున్నాను చూడండి. ఇలా తెల్లగా మనకి ట్రాన్స్పరెంట్గా కనపడాలి. మీకు ఇలా తెలియకపోయినా లేదంటే చేతితో పట్టుకుని నలిపినా కూడా మెత్తగా అయిపోతుంది అంటే మనకి సగ్గుబియ్యం అనేది ఉడికిపోయినట్లే. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత బెల్లాన్ని వేసుకోవాలి. ఉడకకు ముందే బెల్లం వేశారంటే మీకు తర్వాత సగ్గుబియ్యం అనేది ఉడకదు, అంత టేస్ట్ కూడా బాగుండదు. కాబట్టి ఇలా ఉడికించుకున్న తర్వాత బెల్లాన్ని వేసుకోండి. ఇక్కడ తీసుకున్న 1/2 కప్పు సగ్గుబియ్యానికి అదే కప్పుతో 2 కప్పుల కన్నా కొంచెం తక్కువ బెల్లాన్ని వేసుకోండి. అది కరెక్ట్ స్వీట్ అనేది ఎక్కువ ఉండదు, లేదంటే తక్కువ కూడా ఉండదు. మీరు కావాలంటే బెల్లం ప్లేస్లో పంచదారని కూడా వాడుకోవచ్చు, కానీ బెల్లం అయితే శరీరానికి చాలా మంచిది కదా, బాడీకి చలవ చేస్తుంది. అందుకని నేను బెల్లాన్ని ప్రిఫర్ చేశాను. మీరు కావాలంటే షుగర్ని కూడా వేసుకోవచ్చు. ఇలా బెల్లం వేసుకుని ఈ బెల్లం అంతా కూడా చక్కగా కరిగిపోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి. బెల్లం అంతా కూడా ఈ విధంగా కరిగిపోవాలి. ఇలా పాయసంలో బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అంతా యాలకుల పొడిని వేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. వేసుకుని ఈ విధంగా గెరెటితో ఒకసారి కలుపుకుని ఇప్పుడు ఇందులోకి ముందుగా కాచి పెట్టుకున్న పాలను తీసుకోండి. పాలు అనేది చల్లగా ఉండాలి, అప్పుడే మీకు పాయసం అనేది విరిగిపోకుండా ఉంటుంది, లేదంటే పాయసం విరిగిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పాలని ఈ విధంగా కొద్దిగా పోసుకుంటూ ఇలా కలుపుతూ పోసుకోండి. పాలన్నీ కూడా ఈ విధంగా పాయసంలో చక్కగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ మీద నుంచి తీసి పక్కన పెట్టుకోండి. ఇంకా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు, మనకి ఆల్మోస్ట్ పాయసం అనేది రెడీ అయిపోయినట్లే. దీనికి లాస్ట్లో ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికి జస్ట్ ఇలా ఒక చిన్న ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టీ స్పూన్ అంతా నెయ్యిని వేసుకోండి. నెయ్యి అనేది లైట్గా కాగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీడిపప్పును వేస్తున్నాను. ఇక్కడ నేను, మీరు కావాలంటే ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వాడుకోవచ్చు. ఇక్కడ నేను ఓన్లీ జీడిపప్పుతోనే ఫ్రై చేస్తున్నాను. మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. జీడిపప్పు అనేది ఈ విధంగా లైట్గా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఈ జీడిపప్పుని మనం ముందుగా కాసి పెట్టుకున్న పాయసంలో వేసుకోవడమే. చాలా ఎమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి గెరెటితో కలుపుకోండి. అంతే, సూపర్ టేస్టీగా ఉండే పాయసం అయితే రెడీ అయిపోతుంది. క్విక్గా జస్ట్ 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు. అండ్ ఈ ఎండాకాలంలో ఇలా వారానికి ఒకసారి కానీ లేదంటే 2 వారాలకు ఒకసారి కానీ ఇలా చేసుకుని తాగండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది.
చూసారు కదా సగ్గుబియ్యంతో పాయసాన్ని 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవచ్చో. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.